తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఎస్పీలను బదిలీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎస్పీల బదిలీలకు సంబంధించిన సమాచారం ఏంటి? వెంకటేష్, గత కొద్ది రోజులుగా అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే బదిలీ మీద కసరత్తు చేస్తూ వస్తున్నారో అది ఒక్కొక్కటి కూడా దానికి సంబంధించిన దశను ఒక్కొక్కటి కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల మనం చూస్తాం, తొలుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యదర్శులు శాఖాధిపతుల స్థాయిలో కొంతమంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఆ తర్వాత మొన్ననే 12 మంది జిల్లా కలెక్టర్లను కూడా బదిలీ చేయడం జరిగింది. ఇంకా అలాగే తాజాగా ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఇవాళ కసరత్తు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా చూస్తే 14 జిల్లాలకు మొత్తం ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. 14 జిల్లాలకు ఎస్పీలుగా బదిలీ చేశారు. ఇందులో 7 ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఉన్న వారిని 7 ఇతర జిల్లాలకు మార్చగా మిగిలిన 7 కొత్త ముఖాలను జిల్లాల ఎస్పీలుగా ఆయన తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఈ 14 జిల్లాలకి సంబంధించి కూడా ఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఉన్న జిల్లాలు ఏదైతే శ్రీకాకుళం జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లా, ప్రస్తుతం ఈ జిల్లాలకు మాత్రం ఎస్పీలు ఎలాంటి మార్పు లేదు, ఉన్నవారిని కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు. తాజాగా జరిగిన బదిలీలు కనుక పరిశీలిస్తే ఎస్పీలుగా కొత్త వారికి అవకాశం కల్పించే వారిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రాహుల్ మీనా నియమించడం జరిగింది. అలాగే బాపట్ల జిల్లాకు ఉమామహేశ్వరరావు నియమించారు. నెల్లూరు జిల్లాకు అజితా వేజనలు నియమితులయ్యారు. అలాగే తిరుపతికి సుబ్బారాయుడు, గతంలో ఆయన తిరుపతి ఎస్పీగానే పనిచేశారు, సుబ్బారాయుడు తిరిగి తిరుపతి ఎస్పీగా నియమించడం జరిగింది. అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కనగిరి, అలాగే కడప జిల్లాకు సచికేత్, నంద్యాల జిల్లాకు సునీల్ పేరావును కొత్తగా ఎస్పీలుగా నియమితులయ్యారు. అలాగే వీరంతా కూడా జిల్లాలకు ఎస్పీ బాధ్యతలో త్వరలో తీసుకొని ఉన్నారు. అలాగే ఇప్పటికే వివిధ జిల్లాలకు ఎస్పీలుగా ఉన్న వారిని అటు ఇటు ఇతర జిల్లాలకు మార్పులు చేయడం జరిగింది. వీటిలో ఏఆర్ దామోదర్ ను విజయనగరం జిల్లాకు, అలాగే విద్యాసాగర్ నాయుడు కృష్ణా జిల్లాకు, వకుల్ జిందాల్ గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. అలాగే డి కృష్ణారావును పల్నాడు జిల్లాకు, ప్రకాశం జిల్లాకు హర్షవర్ధన్ రాజును, చిత్తూరు జిల్లాకు తుషార్ గుండిని, సత్యసాయి జిల్లాకు సతీష్ కుమార్ బదిలీ అయ్యారు. ఇలా మొత్తం 4 మంది ఎస్పీలను సీఎం బదిలీ చేశారు. ఇంకా అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ఐపీఎస్ ల ఖాళీలు ఏర్పడినాయో వివిధ శాఖల నుంచి అలాగే వివిధ విభాగాల నుంచి ఎస్పీలుగా వచ్చిన 7 ఉన్నారో వారి దగ్గర కూడా కొత్త వారిని నియమించాల్సి ఉంది. అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా ఇంకొన్ని బదిలీలు కూడా రావాల్సి ఉంది. ఏదైతే 12 జిల్లాలకి కలెక్టర్లుగా నియమితులయ్యారో వారి స్థానాలు ఇంకా ఇతర శాఖల నుంచి వారు వచ్చినందున వారి స్థానాల్లో ఇంతవరకు కూడా కొత్త వారిని నియమించలేదు. వీటికి సంబంధించి కూడా ఇంకా కసరత్తు కొనసాగుతూ ఉందని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు కూడా ఉండే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.